సంగారెడ్డి జిల్లాకు వరప్రదాయిని సింగూరు ప్రాజెక్టు. ఎగువ ప్రాంతమైన కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దుల నుండి పరవళ్లు తొక్కుతూ ప్రవహించే మంజీరా వాగుపై సాగు తాగునీటి అవసరాల కోసం 1979లో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. అలాగే జల విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులను కూడా ప్రారంభించారు. నిర్మాణం అనంతరం 1989లో ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ప్రారంభించారు. సింగూరు ప్రాజెక్టు పొడవు 7520 మీటర్లుగా విస్తరించి ఉంది. ప్రస్తుతం సింగూరులో మంజీరా నీటి పరవళ్లు లేక ప్రాజెక్టు చిన్నబోయింది. అల్పపీడన ప్రభావంతో గత 5 రోజులుగా జిల్లాలో ఓ మోస్తరుగా కురుస్తున్న చిరుజల్లులకు, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం స్వల్పంగా వచ్చి చేరుతుంది. దీంతో రైతుల వ్యవసాయానికి జీవం పోస్తున్నట్లు అన్నదాతల కళ్ళల్లో ఆశలను చిగురింపచేసింది. ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న వరద నీరుతో సింగూరు ప్రాజెక్టు రోజురోజుకు జలకలను సంతరించుకుంటుంది. దీంతో ప్రాజెక్టులోకి 1120 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు నుండి నీటి అవుట్ఫ్లో 391 క్యూసెక్కులుగా ఉంది. సింగూరు ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 29.917 కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 13.962గా ఉంది. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 21 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టు ఎడమ కుడి కాల్వల ద్వారా రైతుల వ్యవసాయ సాగుకు నీటి విడుదల లేకపోవడంతో రైతన్నలు దిగాలు చెందుతున్నారు. సింగూరు కాల్వల్లో నీరు లేక బోసిపోయాయి. కాగా అందోల్ మండలంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తాళెల్మ ఎత్తిపోతల ద్వారా రైతుల వ్యవసాయ సాగు పనుల కోసం 41 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న ఓ మోస్తారు తేలికపాటి వర్షానికి సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద నీరు రోజురోజుకు వచ్చి చేరుతుంది. వర్షాకాలం ప్రారంభమై రోజులు గడుస్తున్నప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో భారీ వర్షపాతం నమోదు కాలేదు. ఉదయం నుండి రాత్రి వరకు ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసేలా కనిపించినప్పటికీ తేలికపాటి ముసురు వర్షంతోనే వరుణుడు కవ్విస్తున్నాడు. వర్షాధారంపైనే ఆధారపడ్డ రైతన్నలు భారీ వర్షం కురిసి వరుణుడు కరుణించకపోతాడా అని గంపెడు ఆశతో ఆకాశానికి చూస్తున్నాడు. వరుణుడు కరుణిస్తేనే తమ వ్యవసాయం గట్టెక్కుతుందని రైతన్నలు వాపోతున్నారు. మరోపక్క రైతుల నెత్తిమీద కుండలా సింగూరు ఉన్నప్పటికీ ప్రాజెక్టులో తాగునీటికి తప్పితే సాగుకు వదిలేంత నీటి నిల్వ లేకపోవడంతో సింగూరు ప్రాజెక్టుపై రైతన్నల ఆశలు సన్నగిల్లాయి. ప్రాజెక్టులో నీటి నిల్వ లేక కాల్వల ద్వారా రైతుల పంట పొలాలను తడపలేని పరిస్థితి ఎదురైంది. కాల్వల ద్వారా నీరు లేక సింగూరు కాల్వలు ముళ్ళ పొదలతో కూరుకుపోయాయి. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 13.962 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాగా స్వల్పంగా ఓ మోస్తరుగా కురుస్తున్న వర్షాలకు 1129 క్యూసెక్ల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు. వర్షాలు కురుస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో భారీ వర్షాలు కురవకపోవడంతో ఈ ఏడు గడ్డు కాలంగా మారనుందా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి ఆగస్టు సెప్టెంబర్ మాసం చివరి నాటికి సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుకుని ప్రాజెక్టు నిండుకుండలా మారుతుందని అధికారులు అన్నారు. సింగూరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురిసినప్పటికీ ఎగువ ప్రాంతాల నుండి కురిసిన భారీ వర్షాల కారణంగానే ప్రాజెక్టు పూర్తి సామర్థ్యాన్ని చేరుకుంటుందని తెలిపారు. సింగూరు ప్రాజెక్టులో అనుకున్న స్థాయిలో నీటి నిల్వ ఉంటేనే కాల్వల ద్వారా దిగువకు నీటిని విడుదల ఉంటుందని అన్నారు. కాల్వల ద్వారా వ్యవసాయ సాగుకు దిగువకు సింగూరు నీటిని విడుదల చేస్తేనే సింగూరు ఆయకట్టు అలాగే కాల్వల పరిసరాల ప్రాంతాల పంట పొలాలు పచ్చగా మారుతాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో సింగూరు నిండేదెప్పుడు, కాల్వల ద్వారా వ్యవసాయ పొలాలు తడిసేదెప్పుడని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా వరుణుడు కరుణించి భారీ వర్షాలు కురవాలని, సింగూరు నిండుకుండలా మారాలని అన్నదాతలు వరుణుడిపై భారం వేశారు.